రైతులంతా కూడా సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపున్న తరుణంలో కూడా వర్మీ కంపోస్ట్ వర్మీ వాష్ గురించి రైతులకు కొంత మటుకు తెలుసు, కొంతవరకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా వేసవిలో పండ్లు, కూరగాయలు, పూల తోటలను ప్రజలంతా కూడా రైతులంతా కూడా సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ను కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు. కానీ వర్మీ కంపోస్ట్ను ఎరువును ఏ విధంగా వాడాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ను వేసవిలో కూరగాయలు, పండ్లు, పూల తోటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని మొక్కల మొదలలో వేసి మట్టితో కప్పి పలుచగా నీళ్లు పెట్టాలి. కూరగాయల పంటలనైతే హెక్టారుకు భూసారాన్ని బట్టి 3 నుంచి 4 టన్నులు, పండ్ల తోటల్లో ప్రతి చెట్టుకు వయస్సును బట్టి 5 నుంచి 10 కిలోల వరకు వేస్తే బాగుంటుంది. ఇక పూల తోటలకు ఎకరానికి వచ్చేసి 300 కిలోలు, గులాబీ తోటలనైతే ఒక్కో మొక్కకు వచ్చేసి 200 గ్రాములు వేస్తే సరిపోతుంది. దీనివల్ల కూడా పంట కూడా ఆరోగ్యవంతంగా ఏపుగా పెరిగి మనకు కాత ఇచ్చేటువంటి అవకాశం అయితే మెండుగా కల్పిస్తుందని కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు రైతు సోదరులారా.